అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నాను. బాబూ, నీ టిఫిన్ తీసుకున్నావా? అవునమ్మా. ఈరోజు మనం మన డైజెస్టివ్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. మనం తిన్న ఆహారం ఏమవుతుంది, అది ఎక్కడికి వెళ్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కారులో మనం వేసిన పెట్రోల్ లేక డీజిల్ అది కదలటానికి శక్తినిస్తుంది. అలానే మన శరీరానికి కూడా పనిచేయడానికి శక్తి కావాలి. అర్థమైందా? కారుకు ఈ శక్తి పెట్రోల్ నుంచి వస్తుంది. మరి మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మన శరీరంకు కావాల్సిన శక్తి ఆహారం నుంచి, ఆక్సిజన్ నుంచి వస్తుంది. మనం తిన్న ఆహారం మనకు పెరగటానికి, పనిచేయటానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. మనం ఆహారం తిన్న వెంటనే మనకు శక్తినిస్తుందా, లేక అది కొన్ని పద్ధతుల ద్వారా మారిన తర్వాతనే మనకు శక్తి దొరుకుతుందా? మన ఆహారం పెద్ద పెద్ద కణాల మిశ్రమం. అంటే అందులో రకరకాల పోషకాలుంటాయి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పదార్థాలుగా విడదీసి మన శరీరం వాడుకోవటానికి వీలుగా చేయటమే డైజెషన్ అంటారు. ఇలా మనం తిన్న ఆహారాన్ని మన శరీరంలో అన్ని భాగాలు వాడుకునే పోషక పదార్థాలు, న్యూట్రియంట్స్గా డైజెస్టివ్ సిస్టమ్ మారుస్తుంది. మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను తీసివేయటం కూడా దీని బాధ్యతే. ఇప్పుడు మనం కారుకు పెట్రోల్ ఎలా శక్తినిస్తుందో చూద్దాం. పెట్రోల్ పంపు నుంచి ట్యూబ్ ద్వారా ఇది కారులోకి వస్తుంది. కారులో ఉన్న పెట్రోల్ ట్యాంక్ పెట్రోల్ ని నిల్వ ఉంచడానికి వాడే ఒక స్టమక్ లాంటిది. కారు బయలుదేరినప్పుడు ఈ పెట్రోల్ ట్యాంక్ నుంచి ఒక ట్యూబ్ ద్వారా ఇంజన్ కు చేరుతుంది. అక్కడ దీనిని కారు నడిపే శక్తిగా మారుస్తుంది. చివరిగా ఇది వాడినప్పుడు వదిలివేయబడిన వ్యర్థాలు కారు వెనుక క్రిందనున్న ఎగ్జాస్ట్ పైపు ద్వారా బయటకు వస్తుంది. కారు నుంచి వచ్చే ఈ పొగ కంపు కదూ. మనలో కూడా ఇలాగే మన నోటి నుంచి ఆహారం ఎసోఫేగస్ లేక అన్న వాహిక ద్వారా జీర్ణ కోసం చేరుతుంది. అక్కడి నుంచి పెద్ద ప్రేగులోకి, దాని నుండి చిన్న ప్రేగులోకి వెళ్ళి చివరిగా వ్యర్థ పదార్థాలు మలంగా బయటకు నెట్టబడతాయి. ఎప్పుడైనా మీ కడుపు నుంచి వచ్చే శబ్దాలు విన్నారా? మనం ఒక గదిలో నిశ్శబ్దంగా ఉన్నామనుకోండి, అప్పుడు మీది కానీ వేరొకరిది కానీ కడుపు నుంచి శబ్దం వచ్చినప్పుడు వినండి. ఆ అనుభవం మీకు ఉందా? అయితే దానికి కారణం ఏమిటి? మన కడుపు నుంచి అలాంటి శబ్దాలు వస్తే మనం చాలాసేపటి నుంచి ఏమీ తినలేదని, మనకు ఆకలిగా ఉందని అర్థం. అర్థమైందా పిల్లలు? ఓ, ఇదేంటి? ఇది యమ్మీ హైదరాబాద్ బిర్యానీ. చాలా రుచిగా ఉంటుంది కదూ. ఇది తిన్నాక ఎక్కడికి వెళ్తుందని ఆశ్చర్యంగా ఉంది కదా. దీని నుంచి మనకు శక్తి ఎలా వస్తుంది? ఇప్పటికే మీకు డైజెషన్ అంటే ఏంటో తెలుసు. ఆహారంలోనున్న పెద్ద పెద్ద పదార్థాలను మన శరీరానికి అవసరమైన చిన్న చిన్న పదార్థాలుగా మార్చడమే డైజెషన్. కానీ ఈ పద్ధతి మనం అనుకున్నంత సులభం కాదు. మనం తిన్న బిర్యానీ లేక భోజనం మన శరీరంలోని అనేక అవయవాల ద్వారా వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు ఆహారంలోని పోషకాలను రకరకాల అవయవాలు తీసుకోగా అరగకుండా మిగిలిన వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి చివరిగా బయటకు నెట్టుతుంది. ఇప్పుడు మనం తిన్న బిర్యానీ శరీరంలో ఎలా వెళ్తుందో చూద్దాం. మన శరీరంలో బిర్యానీ ప్రయాణం అంత సులభం కాదు. ఇది చాలా కష్టమైన ప్రయాణం. ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి, చాలా గంటలు పడుతుంది. ఇది ప్రయాణంలో దారి ఎప్పుడు మారదు. ఇది మీరు ఏది తిన్నా దానిని శరీరానికి పంపించే విధంగా మార్చే మీ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క కథ. అయితే ఇది ఎక్కడ మొదలవుతుంది? ఇది మీరు మొదట ముద్ద తినటంతోనే మొదలవుతుంది. ఆహా, ఏమి రుచి! స్వాగతం మిస్టర్ ఫుడ్, నా గుహలోకి స్వాగతం. హే, ఒక్క క్షణం ఆగు. నువ్వు చాలా పెద్దగా ఉన్నావు. ముందు నిన్ను రుచిగా చిన్నగా తయారు చేస్తాను. కానీ నిన్ను రుబ్బటానికి కావలసిన నీరు అంటే ఉత్తి ఉమ్ము అనుకుంటున్నావా? అది ఉమ్ము మాత్రమే కాదు, అది సలైవా అనే ఒక రసాయనం కూడా. అది నిన్ను మెత్తగా, తడిగా చేస్తుంది. దీనివలన నీ ముందు ప్రయాణం త్వరగా, సులభంగా అవుతుంది. హో, నిన్నిప్పుడు చూసుకో. నువ్విప్పుడు తడిగానున్న ఒక పెద్ద బంతిలా ఉన్నావు. ఇప్పుడిక మెత్తగా క్రిందకు జారటానికి ఆనందించు. మిస్టర్ ఫుడ్, క్రిందకు జారటానికి తయారుగా ఉన్నావా? భయపడకు, కళ్ళు మూసుకుని ఈ రైడ్ ఆనందించు. చూసారా పిల్లలు, చిన్న చిన్న ముక్కలుగా ఆహారం అనావాహిక నుంచి స్టమక్లోకి జారుతుంది, ఇంకా పడుతుంది. అలా పడి పడి స్టమక్ నిండిపోతుంది. ఇప్పుడు నాకు చాలా బాగుంది. ఇక పని చెయ్యాలి. మిస్టర్ ఫుడ్, ముందు నిన్ను డైజెస్టివ్ జ్యూస్తో కలుపుతాను. నీలో ఉన్న సూక్ష్మజీవులను చంపేందుకు యాసిడ్ కలుపుతాను. మంచిది. ఇప్పుడు నేను నా మిక్సింగ్ మరియు
చర్నింగ్ మిషన్ వాడుతాను, అంటే నా గ్రైండర్. స్టమక్ ఆహారాన్ని చిలకడంతో బిజీగా ఉంది. హా, దీని వలన అది చిన్న ముక్కలుగా మారి జీర్ణరసాలతో బాగా కలిసి కొంత జీర్ణమైన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లోకి కొంచెం కొంచెంగా వెళ్తుందన్నమాట. చాలా భాగం ఆహారం నేనే జీర్ణం చేస్తాను, తర్వాత పీల్చుకుంటాను. దీని వలన ఇది రక్తంలోకి చేరి అన్ని అవయవాలకు పంపబడుతుంది. ఆగండి, ఇంకా అయిపోలేదు. మిగిలిన వ్యర్థ పదార్థాల ప్రయాణం మిగిలి ఉంది. దీనిని నేను లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగులోకి పంపుతాను. మిగిలిన వ్యర్థ పదార్థం పెద్ద ప్రేగులోకి వెళ్తుంది. అర్థమైందా పిల్లలు? ఈ వ్యర్థ పదార్థంలో చాలా నీరుంది. నీరు చాలా విలువైనది, కాబట్టి దీనిని కాపాడాలి. లార్జ్ ఇంటెస్టైన్ వ్యర్థాల్లోనున్న చాలా భాగం నీటిని పీల్చివేసి మిగిలిన దానిని క్రిందకు పంపుతుంది. నేనిప్పుడు నిండుగా గట్టిగా అయ్యాను. ఇక నేనిది మొయ్యలేను. సమయం అయింది. పిల్లలు, ఏ సమయం అయింది? అర్థమైందా? టాయిలెట్కి టైం అయిందన్నమాట. అంటే ఇక ఈ ప్రయాణం ఇక ఆగిపోయింది. వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి నెట్టవేయబడ్డాయి. ఫ్లష్ చేసిన శబ్దం విన్నారా? బిర్యానీ ప్రయాణం అయిపోయింది. ఇప్పుడు పొట్ట చాలా తేలిగ్గా అయ్యింది కదా. ఇది చాలా గొప్ప ప్రయాణం, కానీ కొంచెం కంపు కదూ. అయితే పిల్లలు, నోటితో మొదలుపెట్టి అనవాహిక ద్వారా స్టమక్ వరకు, అక్కడి నుంచి స్మాల్ ఇంటెస్టైన్, దాని నుంచి లార్జ్ ఇంటెస్టైన్, చివరిగా శరీరం నుంచి బయటకు. బిర్యానీది చాలా పెద్ద ప్రయాణమే. ఇప్పుడు ఏ ఏ అవయవాలు మనం తిన్న తిండిని జీర్ణం చేస్తున్నాయో మీరు చెప్పండి. ఇందులో చాలా అవయవాల పాత్ర ఉంది, కానీ ముఖ్యంగా నోరు, ఇసోఫేగస్, స్టమక్. ఇది బయట కనిపించే మన పొట్ట కాదు, లోపలి భాగం. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇంకా పదార్థాలు చివరనున్న ఎనస్ ద్వారా బయటకు నెట్టబడతాయి. అర్థమైందా పిల్లలు? టూకీగా చెప్పాలంటే ఆహారాన్ని శరీరానికి ఇచ్చి దానిని జీర్ణం చేసి అందులోనున్న పోషక పదార్థాలను పీల్చుకుని అనవసరమైన పదార్థాలను మల రూపంలో బయటకు పంపటమే డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పని. అర్థమైందా పిల్లలు?